చెప్పండి. ఒక్క నిమిషం. చెప్పండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మాకు మీడియా మిత్రులు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తుగా మా రమేష్ బాబుది మరో జన్మము చిరంజీవి సార్ 100 ఏళ్ళు బతకాలి. మరో జన్మము మా రమేష్ బాబుకి ఇచ్చినందుకు మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి ఆదాలు దండాలి సార్. ఈరోజు ఇండస్ట్రీలో మెగాస్టార్ అనేది అందరినీ పిలవలేము. ఇండస్ట్రీలో 50 మంది పెద్ద హీరోలు ఉన్నారని ఆ గుండె ఆ ధైర్యం మెగా ఫ్యామిలీలో ఒక నాగబాబు సార్కి, ఒక చిరంజీవి సార్కి, ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నది. డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు, డబ్బుల్లోనే ఏ విధంగా ఖర్చు పెట్టాలని తెలుసు. ఒక్కొక్క రూపాయి నుంచి ఒక్కొక్క మెట్టుతోని చిరంజీవి సారు ఈ సాగి ఎదిగిండు. ఆ డబ్బు వాల్యూ తెలుసు. ఈరోజు ఆ డబ్బుతోని మా పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, నాగబాబు సార్, మా రమేష్ బాబుకి ఇట్లా అయిందని చెప్తే తెల్లారే మాకు నేను నాగబాబు సార్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని 2 లక్షల రూపాయలు నాగబాబు సార్ మా వదినమ్మకు పిలిచి ఇదే బ్యాంకులో ఇచ్చేసి పోయిండు. ఆ 2 లక్షల డబ్బులు 2 కోట్ల వాల్యూ అంత వాల్యూ మాకు. ఆ పొజిషన్లో అపోలో హాస్పిటల్లో ఆ రాత్రికి వెళితే 1 లక్ష రూపాయలు మా దగ్గర లేకుండే 1 లక్ష రూపాయలు కూడా సిద్దిపేట నుంచి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారంటే 2 గంటలు ట్రీట్మెంట్ ఆపిరని అపోలో హాస్పిటల్లో. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి, దానికోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. వెంటనే పొద్దున్న 2 లక్షలు మీ ఖర్చులో పెట్టుకొని చెప్పి నాగబాబు సార్ పంపించాను. చాలా అంటే చాలా సంతోషం. అలాగనే తెల్లారి ఫోన్ చేసి చిరంజీవి సార్ మెసేజ్కి ఇచ్చేస్తే నాగబాబు సార్ అయినాక పవన్ కళ్యాణ్ మెసేజ్ చేస్తే చిరంజీవి సార్ ఇంటికి మా ఉద్యమం పిలిచి 3 లక్షల రూపాయలు మా చిరంజీవి సార్ పిలిచిచ్చాడు. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అట్లా కొంతమంది దాతలు చిన్న సిస్సలం యాదవ్ అన్న ప్లస్ మా RRRలో సింగర్ రావుచెట్టి అన్న ఆ అన్న 1 లక్ష రూపాయలు. ఆ విధంగా మాకు తెలంగాణ ఆంధ్ర కాదు 140 కోట్ల మంది మా రమేష్కి ఆశీస్సులు. ఎవరెవరో దేవుని మొక్కారో, ఎవరెవరో ఏం చేశారో ఈరోజు మా రమేష్ బాబు బతికిండు. ఈరోజు రమేష్కి నేను మొన్న పోయి హాస్పిటల్లో చూస్తే లేచి కూర్చిండు. ఆ క్లిప్పింగ్ కూడా నిన్నటి దినంలో మేము పోయి రమేష్ బాబుని కలిసినాము. రమేష్ బాబుని కలిస్తే కుర్చీ మీద కూర్చున్నాడు. చిరంజీవి బర్త్డే రేపు వెళ్తున్నామని చెప్పిండు. చిరంజీవి సార్ కూడా ఆల్రెడీ చెప్పాడు. ఆయన చూస్తే వినిపించలేమనైతే భయానికి పంపిస్తలేరు. లేదా ఆయన చేతితోనే కేక్ కట్ చేద్దామని మేము అందరం ప్లాన్ చేసుకున్నాము. ఈ విధంగా చిరంజీవి ఫ్యామిలీని నమ్ముకుంటే చిరంజీవిని మెగాస్టార్ ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన లెక్క కాదు, ఎన్ని కోట్లు పంచిన లెక్క. అలాంటి దేవుళ్ళని మనం ఎప్పుడు ఇష్టపడాలి. వాళ్ళు మనం కట్టగాలేదాకా వాళ్ళతో ఉండాలి. మేము మా గబ్బర్ సింగ్ టీం అయితే ఎల్లకాలం 8 గంటలు 24 గంటలు మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం, నాగబాబు సార్ కోసం, మా చిరంజీవి సార్ కోసం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఆ విధంగా మెగా ఫ్యామిలీ ఉట్టి కాదు, తమిళనాడులో వీడికన్నా ఇంకా సూపర్ స్టార్లు ఉన్నారు. ఒక పున్నమ్మలని 50 లక్షలు ఇచ్చి బతికించిన ఆయన చిరంజీవి సార్. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆయనకు ఆపరేషన్ బతికిస్తారు. ఒక ఘరణ మోడ్లో ఒక ఫైట్ చేసినందుకే అంత ప్రేమతోని ఆయన దగ్గరుండి చేసిండు. మా అచ్యుతన్న వాళ్ళ భార్య చనిపోతే రాత్రి 4 గంటల దాకా షూటింగ్ చేసి మళ్ళీ 6 గంటలకు ఇంటికి వస్తే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి అచ్యుత్ వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పి ఎరికైతే మళ్ళీ 2 గంటలు పండుకొని అచ్యుత్ అన్నకు ఫోన్ చేసి ఏమైంది అచ్యుత్ అంటే ఇట్లా ఓట్లు లేరన్నారంటే ఇమ్మీడియట్గా 6 గంటలకు ఆ రాత్రికి అచ్యుత్ అన్న దగ్గరికి పోయి ఆయన ధైర్యం ఇచ్చిండు. ఆయన ఇంట్లో 10 రోజులు మీ ఇంట్లో భోజనం వండకుండా చిరంజీవి సారే వాళ్ళ ఇంటికి భోజనం పంపించిండు. చిరంజీవి ద్వారా ఉన్న షూటింగ్ చేసిన వాళ్ళు అందరూ చిరంజీవి సార్ ద్వారా అందరు ఏదో చిన్న క్యారెక్టర్ చేసినా చిరంజీవి సార్ ఎవ్వరు మర్చిపోడు. చిరంజీవి సార్ అలాంటి గుణం ఉన్నవాళ్ళు. ఇలాంటి బర్త్డేలు 100 కాదు. మా గబ్బర్ సింగ్ టీం ఎంతమంది ఉన్నారో మా హౌస్ కూడా మీరు ఓచుకోండి సార్. మీరు 1000 ఏళ్ళు బతకాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటుంది సార్. చాలా మీడియా మిత్రులకు మా వీరబాబు అన్న, మా రమేష్ అన్న అపోలో హాస్పిటల్ నుంచి ఎప్పుడున్నా కూడా మా వీరబాబు అన్న మీరే సపోర్ట్ అంతా చేసినందుకు మీకు పాదాలు దండాలన్నా. ఇలాంటి ఏదైనా విషయం ఉన్నా మీరే సపోర్ట్ చేయరన్నా. మీ డేట్ అన్నా ప్రతి విషయం ఇంతదాకా తీసుకుపోతున్నారు.
ఇలాంటి దేవుని దాకా మేము చెప్పలేము, మీరే చెప్పగలుగుతారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. వీరబాబు అన్నకు చాలా థ్యాంక్ యూ. రమేష్ అడ్మిట్ అయినప్పటి సంది ఇప్పటి వరకు మాకు మీడియా పరంగా హెల్ప్ చేస్తున్నాడు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అన్న